గౌరవనీయులు మైదుకూరు గౌరవ శాసనసభ్యులు సుధాకర్ యాదవ్ గారు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు, వేదికపైనున్న సహచర మంత్రివర్గ సభ్యులు, వేదికపైనున్న గౌరవ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, అదే మారుగా నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు. ఈరోజు మన నాయకుడు నందమూరి తారక రామారావు గారి యొక్క 29వ వర్ధంతి, అది కూడా ఈ మైదుకూరులో జరుపుకోవడం చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఒక మహానాయకుడు, ప్రజానాయకుడు, తెలుగు జాతి చరిత్ర ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఈరోజు మనందరం చూస్తే తెలుగు జాతి కోసం పుట్టిన, అనుక్షణం తెలుగు జాతి ఆత్మ గౌరవం కోసం తప్పించిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ అంటే 3 అక్షరాలు కాదు, తెలుగువారి ఆత్మ గౌరవం. ఇంకొక పక్క మనం చూస్తే పేదవాడి గుండెల్లో తీపి జ్ఞాపకం, బడుగు బలహీన వర్గాల గుండెల్లో చెరగని ధైర్యం. 9 నెలలే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి ప్రపంచంలో కూడా ఎవ్వరు కూడా అధికారంలో రాలేదు. అది ఒక్క ఎన్టీఆర్కే సాధ్యమైంది. ఇంకో పక్కన మీరు చూస్తే అంతవరకు తెలుగు వారికి గౌరవం ఉండేది కాదు. మనలందరినీ మదరాసి అని పిలిచేవారు. అలాంటిది ఢిల్లీని గజ గజలాడించడమే కాకుండా తెలుగు వారి యొక్క గుర్తింపును తెచ్చిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్. ఇంకో పక్క మీరు చూస్తే సంక్షేమానికి అర్థం తీసుకొచ్చాడు. అభివృద్ధి అంటే చేసి చూపించాడు. సంస్కరణలకు నాంది పలికారు. ప్రభుత్వం అంటే పాలకులు కాదు, సేవకులని చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. దేశ చరిత్రలోనే రాజకీయాలు కొత్త రూపం ఇచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. ఆ రోజుల్లోనే 2 రూపాయల కేజీ బియ్యం. ఈరోజు దేశమంతా కూడా ఫుడ్ సెక్యూరిటీగా మారే పరిస్థితికి వచ్చింది. ఇంకొక పక్క మీరు చూస్తే ఆ రోజు ఆయన ఇచ్చిన పింఛను 35 రూపాయలు, ఈరోజు 4,000 రూపాయలు ఇస్తున్నామంటే అది తెలుగుదేశం పార్టీ చరిత్ర. ఇవే కాకుండా పేదవాడు కూడా పక్కా ఇల్లుండాలి, గుడిసెలు కాదని చెప్పి పక్కా ఇళ్లకు నిర్మాణం చేశాడు. ఈరోజు దేశ